దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం పాద సముఖంలో ఉండి మనము ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని పొందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో ఉదయకాలం శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం. అంత బాగున్నారు కదండి, సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్స్లో వండి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలోనే తెరిచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. దేవుడు తన మాటను మనకు రుదించుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగుణుడ, సర్వాధిపతి స్తోత్రాలు. అత్యున్నతమైన ప్రేమతో తిరిగి మనకు నూతన ఉదయకాలం పైకొని నీ పాద సముఖము చేరడానికి పొందనాలు. ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు మాటలు వింటున్నారు, ఫలితంగా మారుతున్నారు. మరింతగా బలపరిచి అనేక మంది కార్యక్రమం పాల్గొచ్చు చేయాలి. ఘనత మహిమ మీరు పొందాలి. క్రీస్తునామమున నడుపుతున్నాను. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవని మాట మనంతా తెలుసు కదా. మరి గడిచిన 2 దినాల కిందట వెతుకుడి మీకు దొరుకును, వెతికితే తప్పకుండా మీకు అనుగ్రహిస్తానని చెప్పి, తర్వాత ఏం చేయాలనంటే అడగాలి. అడిగితే దేవుడు చక్కటి మాట అంటాడు, ప్రతివానికి అడుగుడి ప్రతివానికి ఇవ్వబడు. చూడండి, మనము ఏదైనా దేవుని నుండి అడిగినప్పుడు అది పొందకపోయినట్లయితే మరలా తిరిగి దాన్ని అడగడానికి ప్రయత్నం చేయాలి. అడగడం కష్టమే, కానీ అసాధ్యమైతే మాత్రం కొన్నిసార్లు మన జీవితంలో చాలా అపరిమితమైనటువంటి కోరికలన్నీ ఉంటాయి. అనుకున్న కోరికలన్నీ, అనుకున్న ఆశలను కొన్నిసార్లు నెరవేరం. అయితే వాటిని పొందకపోయినందువల్ల మనం మిక్కిలి నిరాశపడినటువంటి సందర్భాలు, వాటిని సంపాదించుకోలేకపోవడం వల్ల దేవుని మీద నిందించిన పరిస్థితి చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే మనము వాటిని అడిగినట్లయితే తప్పనిసరిగా పొంది ఉండే వాళ్ళము అని నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. అంటే అడగకపోవడం గల కారణం ఏంటంటే చాలా చాలా సందర్భం మనం ఏమనుకుంటామంటే మన యొక్క ఆధ్యాత్మికత కొరవడింది, మా విశ్వాసం కొరవడింది అనుకుంటాం. అది కాదు. కానీ మనము హృదయపూర్వకంగా లేక మనపూర్వకంగా ఆయన అడగకపోవడం దీని గల కారణం జ్ఞాపకం చేస్తాం. చూడండి, ప్రతి మనుషులు కూడా చాలా కొదువు ఉంది, ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో. అయితే వాక్యం చెప్తుందంటే నీలో కొదుగు ఉన్న వాటిని నింపాలి దేవుడు. ఏమంటే మనుషులు ఎవరు కూడా వాటిని నింపలేదు. ఆ నింపమని మనం అడిగే విధానం ఎలా ఉండాలంటే మనపూర్వకంగా ఉండాలి, దేవుని అడగాలి. అందుకే భక్తుడు యాకోబు అంటాడు తన యొక్క పత్రిక రాస్తూ, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుని అడగాలి, అప్పుడు అతడు అనుగ్రహించబడును అంటాడు. గమనించాలి. అంటే అయితే ఇవన్నీ కూడా మనం అడిగే ముందు మనలో ఒక స్పష్టత అనేది ఉండాలి, ఒక క్రమం అనేది ఉండాలి. మనం దేన్ని అడుగుతున్నాము, ఎందుకు అడుగుతున్నాము అనేది ఒక స్పష్టత అనేది ఉండాలి. ఎప్పుడైనా మనం అలాగ అడిగామా? ఎప్పుడైతే అలా అడుగుతామో తప్పనిసరిగా దేవుడు అది మనకి ఇస్తాడు. నీ జ్ఞానం కొద్దిగా ఉంటే జ్ఞానం అడుగు, ఇంకా వేరే ఏదైనా కొద్దిగా ఉంటే అది అడుగు. ఈ సంగతి మర్చిపోవద్దు. గమనించే ప్రాముఖ్యంగా దేవుడిచ్చే జ్ఞానము విలువైనది, అది మర్చిపోకూడదు. మనం యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోద్దు. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం గమనిస్తే ఆ వాగ్దానం ఉంది. దానిని మనం ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మను అనుగ్రహించమని చెప్పి దేవుని మనము అడగాలి. అలా దేవుని మనం అడిగినప్పుడు మన ఆధ్యాత్మిక స్థాయి ఏంటి, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి జీవితంలో చేసినటువంటి కార్యాన్ని, ప్రాముఖ్యంగా నా జీవితంలో చేసిన కార్యాన్ని అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తున్నాడు ఇప్పటి వరకు అనేటువంటి సత్యాన్ని మాత్రం మనము మర్చిపోతాం. చూడండి, అడగకపోతే పొందలేమని ఈ మాటలు స్ఫురింప చేయడం లేదు. కానీ నీకు అక్కరగా ఉన్న వాటిని అడిగి వాటిని దేవుని నుండి పొందవలసి ఉన్నటువంటి అర్థం ఇందులో దాగి ఉంది. మనము దేవుణ్ణి అడిగి ఆయన నుండి పొందడానికి ముందు ఆయనతో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనము మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా
సరైన జ్ఞాన వివేచనలతో కూడినటువంటి వాటన్నిటినీ దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. మనపూర్వకంగా మనకు కావాల్సింది అడిగినప్పుడు, ఆ అడిగే క్రమంలో దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించగల సమర్థుడు ఆయనే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. నీకు ఏదైనా పొదువుగా ఉందని నువ్వు గ్రహించినట్లయితే ఏమండి, నువ్వు దేవునితో సరైనటువంటి సంబంధాన్ని లేదని, ఆ కలిగి లేవని, ఆధ్యాత్మిక వాస్తవాన్ని గుర్తించినట్లయితే ఏమండి, మళ్ళీ మళ్ళీ ఆధ్యాత్మిక గుడ్డితనానికి మనం వెళ్ళదు. అడుగు అనే పదానికి యాచించు అనే అర్థం కూడా ఉంది. కొంతమంది ఎప్పటికీ నిరుపేదల్లాగానే ఉండిపోతారట. వారికి తమ పేదరికాన్ని పోగొట్టుకోవడం ఇష్టం ఉండదట. ఏమండి, వారు తమ ఆధ్యాత్మిక లేమితనాన్ని మాటి మాటికి బహిర్గతం చేస్తూ ఉంటారు. ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తూ మనం దేవుని అడిగినట్లయితే ఏమండి, మనం దేన్ని పొందలేము. ఏదో ఒకటి అడిగేయాలి కదా దేవుణ్ణి. అడిగితే ఆయన ఇచ్చేస్తాడు కదా. ఇది మాత్రం మంచిది కాదు. ఏ దిక్కు నుండి ఏ సహాయము పొందాలి నిస్సహాయమైన స్థితిలో నువ్వు అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏమండి, మనం ఎందుకు మనం పొందలేము అని అంటే, మనము లేమిని బట్టి కాదు, కానీ మన దురాశలను బట్టి మనం అది పొందలేకపోతాం. కాబట్టి మరి ఏ విధమైనటువంటి ఏమండి ఆధ్యాత్మిక దౌర్భాగ్య స్థితి, ఆధ్యాత్మిక అంధత్వం మనలో రాకుండా సహాయం కొరకు మనం వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు, అలా యాచించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి వేస్తాడు. చూడండి, ఒక భిక్షగాడిని మనం చూస్తూ ఉంటాం. భవిష్యత్తు వెనకాల పరిస్థితులన్నీ సమృద్ధిగా ఉండొచ్చు, కానీ అది అత్యవసర పరిస్థితి. అతని అంటే పేదరికపు ఆ స్థితిలో సహాయం కొరకు యాచించాలి, అడుగుతాడంతే. ఆధ్యాత్మిక పేదరికంలో జీవిస్తున్న మనం కూడా ఈ దినాలు చాలా మంది అలాంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని అంటాడు, అడగండి, అడుగు ప్రతి వానికి ఇస్తున్నాడు. కనుక ఆధ్యాత్మిక లేమితనాన్ని పోగొట్టుకుందాం. దురాశలతో కాకుండా సద్వినియోగపరిచిన మాటలతో, ఆసక్తితో ఏమండి శ్రేష్టం నిరీక్షణతో ప్రభుని అడుగుదాం. ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి ఉందాం, స్పష్టత కలిగి అడుగుదాం. తప్పనిసరిగా ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తి మందుల స్తోత్రాలు, వందనాలు. ఉచితమైన అపారమైన కృపలో ప్రేమలో నన్ను మమ్మల్ని మీరు బలపరిచి, ఆధ్యాత్మిక స్థితులు బలపరుచు, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ నామం ఘనతకు నడిపిస్తున్న స్తోత్రం మరింత బలపరచండి. ఈ దినపు దీవెన ఆశీర్వాదాలు కుమరించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.